శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో అన్ని రంగాల వారికి కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు అనేవి తగ్గిపోతాయి. విద్యారంగంలో ఉన్న సింహరాశి వాళ్ళు బ్రహ్మాండమైన గురుబలంతో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో వచ్చిన ర్యాంకుల వల్ల కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్లలో సీట్లు వచ్చే అవకాశం సింహరాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. అలాగే సింహరాశి ఉద్యోగస్తులు కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం కోసం ఎవరైనా సరే ప్రయత్నం చేసినట్లయితే వ్యాపారం అనేది ప్రారంభించగలుగుతారు. 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లుతుంది. ఇంతకుముందు వ్యాపారం ఉన్న సింహరాశి వాళ్ళకి వ్యాపారంలో ఊహించని విధంగా మంచి లాభాలు పొందే యోగం కూడా మార్చి నెలలో కనిపిస్తోంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మాత్రం కొద్దిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ ఏం తీసుకోవాలంటే, నేత్ర సంబంధమైన, శిరో సంబంధమైనటువంటి సమస్యలు వస్తే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే కంటికి సంబంధించి, తలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా వచ్చినప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటి నుంచి బయటపడవచ్చు. అలాగే బంధుమిత్రులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడతారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. అయితే అష్టమ శని నడుస్తోంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వాహనాల మీద ప్రయాణం చేయటం మంచిది. అష్టమ శని ఉంది కాబట్టి ఇతరులు మీ పట్ల అమర్యాదగా మాట్లాడటం వల్ల చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అలా ఎవరైనా అమర్యాదగా మాట్లాడినప్పటికీ వాళ్ళని తప్పును సరిదిద్ది ప్రశాంతంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రహ సంచారం అనేది అనుకూలంగానే ఉన్నప్పటికీ విద్యార్థులకు కొద్దిగా సింహరాశి వాళ్ళకి జ్ఞాపక శక్తి తగ్గటం వల్ల ఊహించిన స్థాయి ర్యాంక్ కాకుండా కొంచెం తక్కువ ర్యాంక్ వస్తుంది. అయినప్పటికీ విద్యాపరంగా తిరుగుండదు, ఉద్యోగపరంగా తిరుగుండదు, వ్యాపార పరంగా తిరుగుండదు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రమే సింహరాశి వాళ్ళు మార్చి నెలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు స్వల్ప విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామితో, లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు రాకుండా సింహరాశి వాళ్ళు ప్రేమపూర్వకంగా, సమయస్ఫూర్తితో, తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అప్పుడు భాగస్వామితో, లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న విభేదాలు కూడా రావు. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి మార్చి నెలలో ఆరోగ్య సమస్యలు కానీ, జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో విభేదాలు కానీ, ఈ 2 విషయాల్లో మాత్రమే ఇబ్బందులు కనిపిస్తున్నాయి తప్ప మిగిలిన అన్ని విషయాలలో అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ 2 విషయాల్లో కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సింహరాశి వాళ్ళు తప్పకుండా ఈ మార్చి నెలలో వచ్చే శనివారాలు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు అష్టమ శని ప్రభావం వల్ల వచ్చే ఈ రకమైన సమస్యల నుంచి బయటపడి మార్చి నెల మొత్తం అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శివుడికి అభిషేకం చేసే వాళ్ళైతే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైన మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ, ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలాగే సింహరాశి వాళ్ళు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి చంద్రశేఖరాష్టకాన్ని కూడా చదవటం కానీ, వినటం కానీ ఈ నెలలో చేస్తే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 7, 15, 16, 17 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. సింహరాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు ఏంటంటే 1, 5, 10, 11, 12, 19 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి.
ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ఈశ్వర ఆరాధన చేయటం ద్వారా, శివ స్తోత్రాలు పఠించడం లేదా శివనామస్మరణ చేయటం ద్వారా, ఓం నమో భగవతే రుద్రాయ మంత్రజపం చేయటం ద్వారా సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు తొలగింపజేసుకోవచ్చు. వాటి నుంచి బయటపడచ్చు. మిగిలిన అన్ని వ్యవహారాల్లో కూడా మార్చి నెలలో సింహరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం లేదా గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు.
అలాగే సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంజర స్తోత్రం గాని ఎవరైనా సరే కట్, కట్, కట్. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలుండవు. అనుకున్న పనులనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు గాని, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.